దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 191. శక్తి పెళ్లికూతురు రూమ్‌లోకి వెళ్ళేసరికి స్నిగ్ధ పెళ్లికూతురు గెటప్‌లో కనిపిస్తూ తన పక్కన ఉన్న స్నేహితులతో, గాయత్రితో పకపక నవ్వుతూ మాట్లాడుతుంటుంది. బారెడు నగలు ధరించిన గాయత్రి శక్తి రావటం పుల్లవిరుపుగా చూస్తూ, "ఏంటి మా రూమ్‌లోకొచ్చావు?" అని అడుగుతుంది. పెళ్లి కూతురు రెడీ అయిందో లేదో రాజశ్రీ ఆంటీ తెలుసుకొని రమ్మంది. అందుకే వచ్చాను అంటుంది శక్తి. అంతా అయిపోయింది అంటూ కూతురు తల మీద మేలి ముసుగు వేస్తుంది గాయత్రి. మంచిది అన్నట్టు నీ కొడుకు అసలు బొత్తిగా కనపడటం లేదేంటి? ఇప్పుడు కూడా అక్క పెళ్ళికి రాలేదేంటి? అని అడుగుతుంది వివేక్ గురించి. వాడు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయి బిజీగా ఉన్నాడు. ఒక్కరోజు వాడు ఇక్కడికి వచ్చాడంటే కొన్ని కోట్లకి నష్టపోతాడు అంటూ గాయత్రి కొడుకు గురించి గొప్పగా చెప్తుంది. నా తమ్ముడి గురించి వదిలేయ్. నువ్వేంటి నా పెళ్ళి ఆపుతానని ఏదేదో పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి సైలెంట్ అయిపోయావు అని అడుగుతుంది స్నిగ్ధ. పెళ్ళి ఆపలేకపోతున్నాననే బాధతో నిస్సాయంగా చూస్తుంటుంది శక్తి. ఇక నుండి నాతో పెట్టుకుంటే నీకు చుక్కలే కనపడతాయి. జాగ్రత్త అంటుంది స్నిగ్ధ పొగరుగా చూస్తూ. చుక్కలు ఎలా చూపిస్తావో నేను చూస్తానులే అని కోపంగా చెప్పి శక్తి వెనక్కి తిరిగి వస్తుంటుంది. మళ్ళీ తనకి ఏదో ఐడియా వచ్చినట్టుగా ఆ రూము వైపు చూస్తుంది. గాయత్రి కూతురు మొహం మీద మేలి ముసుగు సరిచేస్తుంటుంది. ఆ ఐడియాతో ఫాస్ట్‌గా వెళ్ళి మండపంలో ఉన్న చరితని పక్కకు లాక్కొచ్చి, నిన్ను పెళ్లి కూతురుగా రెడీ చేసి, ఎలా అయినా స్నిగ్ధని తప్పించి, తన స్థానంలో నిన్ను మేలి ముసుగుతో వినోద్ పక్కన కూర్చోపెడతాను. దాంతో మీ ఇద్దరి పెళ్లి అయిపోతుంది అంటుంది శక్తి. నా పెళ్లి జరిగితే వినోద్ ఒప్పుకొని జరగాలి కానీ, ఇలా దొంగతనంగా జరగడం నాకిష్టం లేదు శక్తి అంటుంది చరిత. వినోద్ మనసు చంపుకొని ఆ స్నిగ్ధని పెళ్లి చేసుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఒప్పుకోడని నాకు అర్థమైన చరిత అని శక్తి బతిమలాడుతుంది. ఒప్పుకోకపోతే నా జీవితం ఇంతే అని ఊరుకుంటాను గాని ఈ దొంగచాటు పెళ్ళిళ్ళు నాకొద్దు అంటూ మొండిగా తన నిర్ణయాన్ని చెప్పి చరిత వెళ్ళిపోతే ఇక శక్తి కూడా ఏమీ చేయలేకపోతుంది. ఆ బాధతో మంటపం దగ్గరికి రాబోతుండగా ఈసారి బిగ్ స్క్రీన్ మీద స్నిగ్ధ చైల్డ్‌హుడ్ క్లిప్పింగ్స్ కనిపిస్తుంటాయి. తను చిన్నప్పుడు తల్లిదండ్రులతో టైమ్ స్పెండ్ చేయటం, తమ్ముడితోటి ఆడుకోవటం, తన స్కూల్ డేస్, కాలేజ్ డేస్ కొన్ని క్లిప్పింగ్స్ డిస్‌ప్లే అవుతుంటాయి. శక్తి అలా చూస్తుండగానే చంద్రమౌళి రాజకీయ జీవితం కూడా గొప్పగా కనిపిస్తుంటుంది. గెస్ట్‌లతో మాట్లాడుతున్న చంద్రమౌళి అది చూసి గొప్పగా మీసాలు తిప్పుతూ, ఇచ్చిన వీడియో క్లిప్పింగ్స్ అన్నీ భలే డిస్‌ప్లే అవుతున్నాయి. ఈ రకంగా నా రాజకీయ జీవితాన్ని ప్రమోట్ చేసుకోవడం బాగుంది అని అనుకుంటాడు. ఎంతైనా చంద్రమౌళి గొప్ప రాజకీయ నాయకుడే అని అనుకుంటారు అక్కడ ఉన్న గెస్టులు. ఇక అక్కడ వినోద్ పూజ చేయించడం కూడా అయిపోయి, త్వరగా పెళ్ళికూతురు తీసుకురండి అని పంతులు గారు అనడంతో రూమ్‌లో ఓ నలుగురు అమ్మలక్కలు తనని తీసుకువెళ్ళడానికి రెడీ అవుతారు. అబ్బా! ఈ మేలి ముసుగు చిరాగ్గా ఉందమ్మా! నాకొద్దు అంటూ తీసి పడేస్తుంది స్నిగ్ధ. ఉంటే బాగుంటుంది కదే! అంటుంది గాయత్రి. నేను సామ్రాట్‌ని నా కళ్ళారా చూస్తూ వినోద్‌ని పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకొని, నాకేం వద్దు అని పదండి నన్ను తీసుకువెళ్ళండి అంటూ చేతిలో కొబ్బరి బోండా పట్టుకొని బయలుదేరుతుంది. స్నిగ్ధ మండపంలోకి వచ్చే కొద్దీ వినోద్ మనసు ఇంకా భారం అవుతుంటుంది. చరిత కూడా ఇక తన ఆశల్ని పూర్తిగా వదిలేసుకుంటుంది. ఇక శక్తి మొహంలో రక్తపు చుక్క ఉండదు. స్నిగ్ధని పెళ్లి కూతురిగా తీసుకొస్తుంటే రాజశ్రీ, శ్రావణి, సామ్రాట్ అందరూ నవ్వుతూ చూస్తున్నారు. స్నిగ్ధ పెళ్లి మంటపం దగ్గరికి రావటం బిగ్ స్క్రీన్ మీద గెస్ట్లకి కనిపిస్తూ ఉంటుంది. స్నిగ్ధ కళ్ళ నిండా కామం నింపుకొని కోరికతో సామ్రాట్ని చూస్తూనే పెళ్లి పీటల దగ్గరికి వస్తుంది.
సామ్రాట్ మీద స్నిగ్ధ చూపులు శక్తికి తెలుసు కాబట్టి తన ప్రవర్తనకు మండిపోతుంటుంది. కానీ సామ్రాట్ అదేమీ గ్రహించలేక తమ్ముడు పెళ్లిని చూస్తున్నాడు. స్నిగ్ధ వచ్చి పెళ్లి పీటల మీద వినోద్ పక్కన కూర్చోబోతుండగా వినోద్‌కి ప్రాణం పోతున్నట్టుగా అవుతుంటే, ఎవరో చెప్పినట్టుగానే ఒక్కసారిగా బ్యాండ్ మేళాల శబ్దం, పంతులు గారి మంత్రాలు ఆగిపోతాయి. దాంతో పీటల మీద కూర్చోబోయిన స్నిగ్ధ కూడా ఆగిపోతుంది. బ్యాండ్ మేళాలు, పంతులు గారి మంత్రాలకు బదులు బిగ్ స్క్రీన్ మీద పబ్బులో వినిపించే మ్యూజిక్ వినిపిస్తుంటుంది. ఆ సౌండ్‌తో స్నిగ్ధ, వినోద్‌తో సహా టోటల్ మొత్తం మెంబర్స్ ఆ బిగ్ స్క్రీన్స్ వైపు చూస్తారు. స్నిగ్ధ ఒళ్ళు కనపడే డ్రెస్ వేసుకొని మందు తాగుతూ అబ్బాయితో చిందులు వేసే వీడియో క్లిప్పింగ్స్ కనిపిస్తుంటాయి. అది చూసి శక్తితో సహా అందరూ షాక్ అవుతుంటే ఒక్క సామ్రాట్ మాత్రం కోపంతో కల్లెరజేసి స్నిగ్ధ వైపు చూస్తుంటాడు. ఆ వీడియోస్ చూస్తున్న స్నిగ్ధకి, గాయత్రికి, చంద్రమౌళికి మైండ్ పనిచేయటం ఆగిపోయింది. పీటల మీద కూర్చున్న వినోద్ ఆ వీడియోస్ని ఆశ్చర్యంగా చూస్తూ లేచాడు. అక్కడ ఒక రూమ్లో స్క్రీన్ ఆపరేటర్ దగ్గర అరుణ్ దగ్గరుండి ఆ వీడియోలు టెలికాస్ట్ చేయిస్తున్నాడు. అబ్బాయితో లిప్ కిస్ చేస్తూ మందుతో చిందులు వేస్తూ కనిపిస్తున్న స్నిగ్ధ వీడియోస్ చూస్తుంటే శక్తికి కూడా బుర్ర తిరుగుతుంటుంది. చరిత కూడా అంతా షాకింగ్లా చూస్తుంటుంది. ఇక రాజశ్రీ ఆ వీడియోస్ చూస్తూ హడలిపోతుంటుంది. శ్రావణి కూడా ఆ అవతారంలో ఉన్న తనని, తన వేషాలను చూస్తూ చిచి అంటూ అసహించుకుంటుంది. వచ్చిన గెస్ట్లందరూ ఆ వీడియో క్లిప్పింగ్స్ చూసి అవాకవుతుంటారు. ఫ్లాష్ బ్యాక్. స్నిగ్ధ ఎప్పుడైతే సామ్రాట్ ఇంటి నుంచి గాయత్రితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిందో ఆ క్షణం నుంచి సామ్రాట్, అరుణ్ కారులో స్నిగ్ధని ఫాలో అవుతూ వచ్చారు. కారులో నుంచి అమ్మ, కూతురు దిగి ఇంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళింటికి కాస్త దూరంలో సామ్రాట్ కారు ఆపి వెయిట్ చేస్తున్నాడు. అదొక్క క్యారెక్టర్ లేని ఆడది అని తెలిసాక ఇక తనని ఫాలో అవ్వటం ఎందుకు పెద్ద బామ్మర్ది? తనతో వినోద్ పెళ్లి వెంటనే క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అంటాడు అరుణ్. చంద్రమౌళి తన కూతురు బుద్ధి ఇలాంటిది అని దాచిపెట్టి ఆ స్నిగ్ధని మా ఇంటి కోడలి చేయరని చూశాడు. స్నిగ్ధ లాంటి ఆడవాళ్ళకి మామూలు పనిష్మెంట్ ఇస్తే కుదరదు బావా. పెళ్లి పేరుతో ఎలా అయితే నా తమ్ముడు జీవితంలోకి రావాలి అనుకుందో అలా ఇంకా ఏ మగవాడి జీవితంలోకి వెళ్లకుండా చేయటానికి తనకి, తన ఫ్యామిలీకి తగిన బుద్ధి చెప్పాలి. ఆ స్నిగ్ధ పెళ్ళి అంటూ ఇంకొక మగవాడి జీవితంలోకి తొంగి చూడకూడదు. అందుకే సాక్ష్యాలతో సహా తనని పట్టుకొని నలుగురు ముందు వాళ్ళని తలెత్తుకొనివ్వకుండా చేయాలనేది నా ప్రయత్నం అంటాడు సామ్రాట్. ఇలా ఇద్దరూ మాట్లాడుతూ ఉండగానే స్నిగ్ధ సగం ఒళ్ళు కనపడే డ్రెస్సులో రెడీ అయి తల్లిదండ్రులతో బయటకొచ్చి బాయ్ అని కార్ తీసుకుని వెళ్తుంటుంది. ఏంటో 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని జాగ్రత్తగా ఉండవి అని చెప్తున్నా వినకుండా నీ కూతురు పబ్బుకి వెళ్తుంది అంటుంది గాయత్రి. తను పబ్బుకి వెళ్ళి మగాళ్ళతో గడిపి చాలా రోజులైంది కదా! వెళ్ళనివ్వు. ఇదంతా తనకు మామూలే కదా! అంటూ నిర్లక్ష్యంగా భార్యతో కలిసి లోపలికి వెళ్తాడు చంద్రమౌళి. స్నిగ్ధ కార్ బయలుదేరి చంద్రమౌళి వాళ్ళు లోపలికి వెళ్ళగానే స్నిగ్ధ కార్ ఫాలో అవుతూ సామ్రాట్ వెళ్తున్నాడు. అప్పటికి మస్క చీకటి పడుతుంటుంది. స్నిగ్ధ బుద్ధి ఇలాంటిది అని తెలిసిన దగ్గరించి తన వేషాలు ఎలా బయట పెట్టాలని ఎదురు చూస్తున్నాను బావా. అది ఇవాల్టికి కుదిరింది అంటూ వెళ్తున్నాడు సామ్రాట్. అనుకున్నట్టుగానే స్నిగ్ధ కారు ఓ పబ్బు ముందు ఆగింది. తను లోపలికి వెళ్ళగానే ఈ ఇద్దరు కూడా తనని ఫాలో అవుతూ వెళ్తున్నారు. ఈ ఇద్దరు వెళ్ళేసరికి అది అప్పటికే మందు తాగుతూ అబ్బాయిలతో చిందులు వేస్తుంటుంది. ఆ వెంటనే అరుణ్ ఫోన్ తీసుకొని తనని వీడియో షూట్ చేస్తున్నాడు. ఆ అబ్బాయిలతో అంతగా బరి తెగించి తిరుగుతున్న స్నిగ్ధ క్యారెక్టర్ని చూస్తుంటే సామ్రాట్ రక్తం మరుగుతూ ఛీ!
ఇలాంటి దానితోనా మా అమ్మ నా తమ్ముడి పెళ్లి చేయాలనుకుంది అని అనుకుంటాడు. అది ముందు నీకు గాలం వేసింది సామ్రాట్. నీ పెళ్లి శక్తితో అయ్యేసరికి తర్వాత వినోద్‌ని అడ్డు పెట్టుకుంది. ఛీ! ఇన్నాళ్ళిది మనింట్లో ఉంది అంటేనే కంపరంగా ఉంది అంటూ అరుణ్ తనని వీడియో తీస్తుంటాడు. అందులో దానికి నచ్చిన మగాడిని చూసుకొని, నా శరీరం కొన్ని రోజులుగా సుఖానికి మొఖవాచిపోయి ఉంది. ఈ రాత్రంతా నన్ను నిద్ర పోనివ్వకుండా సుఖపెట్టే దమ్ము నీలో ఉందా అని అడుగుతుంది. ఓ ఎస్ ఉంది అంటాడు అతను. దాని మాటలు వింటున్న ఈ ఇద్దరూ దాన్ని ఇంకా అసహించుకుంటూ ఛీ బరి తెగించిపోయిన అని బూతులు తిట్టుకుంటారు. లెట్స్ గో అంటూ స్నిగ్ధ వాణ్ణి పట్టుకొని రూమ్లోకి వెళ్ళడం కూడా ఫోన్లో బంధించబడుతుంది. హమ్మయ్య! నువ్వు అనుకున్న సాక్ష్యం దొరికింది కదా సామ్రాట్. ఇక టెన్షన్ వదిలేయ్ అంటూ ఆ వీడియోని సామ్రాట్కి అందిస్తాడు అరుణ్. దాని బతికేంటో తెలుస్తున్న ఆ వీడియోస్ చూస్తూ దీని బుద్ధి ముందే తెలిసింది కాబట్టి నా తమ్ముడి లైఫ్ కాపాడుకోగలుగుతున్నాను అంటాడు సామ్రాట్. నిజమే, వినోద్ అదృష్టం బాగుందనుకోవాలి అంటాడు అరుణ్. ఇక వెళ్దామా అంటాడు సామ్రాట్ ఫోన్ పాకెట్లో పెట్టుకుంటూ. స్నిగ్ధ బండారం మనకి వీడియోతో సహా దొరికింది కాబట్టి ఇది మంచి హ్యాపీ మూమెంట్ పెద్ద బామర్ది. వినోద్ పెళ్ళి ఈ దగులుబాజు దానితో కాకుండా చరిత్రతో జరగబోతున్నందుకు సంతోషంతో మందు తాగుతూ సెలబ్రేట్ చేసుకుందాం అంటాడు అరుణ్. సెలబ్రేట్ చేసుకోవాలని నాకు ఉంది, కానీ నా హిట్లర్ పెళ్ళానికి కోపం వస్తుందేమో అంటాడు సామ్రాట్ పెళ్ళాం గురించి భయపడుతూ. అప్పుడప్పుడు పెళ్ళాలతో తిట్లు తింటేనే మన మీద వాళ్ళకి ఎంత లవ్ ఉండేదో అర్థమయ్యేది. పైగా మనమిద్దరం ఇలా మందు మీద కూర్చొని చాలా రోజులవుతుంది. ఇంకేం చెప్పకుండా పద అంటూ అరుణ్ సామ్రాట్ చేయి పట్టుకొని వెళ్ళబోతుంటే, ఇక్కడ వద్దు బావా, స్నిగ్ధ ఈ పబ్బులో ఉండగా మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. బాటిల్స్ కొనుక్కొనిరా, కారులో కూర్చొని ఫుల్లుగా వేద్దాం అంటాడు సామ్రాట్. అలా ఇద్దరూ ఆ రోజు సంతోషంగా ఫుల్గా మందు వేసి వచ్చి శక్తితో చివాట్లు తిన్నారన్నమాట. ప్రెజెంట్ ఇక ఇక్కడ స్నిగ్ధ వాణ్ణి అలా అడగటం, వాణ్ణి తీసుకొని రూమ్లోకి వెళ్ళటం అంతా కూడా ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంటే గెస్ట్ అందరూ అవాక్కవుతుంటారు. అందరి ముందు చంద్రమౌళికి, గాయత్రికి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదు. ఇక స్నిగ్ధ చేతిలో ఉన్న కొబ్బరి బొండ వదిలేసి రాక్షసి కలతో షాక్కి గురవుతుంటుంది. రాజశ్రీ దాని బాగోతాలను చూసి వినోద్ జీవితాన్ని నాశనం చేయబోయానని కంగారులో ఉంటే, వినోద్ లైఫ్తో ఆడుకోవాలని చూసిన స్నిగ్ధ మీద చరిత ఆవేశం కట్టలు తెచ్చుకుంటూ తన దగ్గరకు వచ్చి, పొరపాటున నీ పెళ్ళి వినోద్తో జరిగి ఉంటే వినోద్ జీవితం సర్వనాశనం అయ్యేది కదే రాక్షసి అంటూ తన చెంప మించి గట్టిగా కొడుతుంది. ఏయ్ ఏంటి నా కూతుని కొడుతున్నావు అంటూ గాయత్రి పెద్ద పుడింగిలాగా రాబోతుంటే మధ్యలోనే రాజశ్రీ అడ్డు వచ్చి తన చెంప పగలగొడుతుంది. అది చూస్తున్న శక్తికి వాళ్ళ మీద తనకున్న పగ కాస్తైనా చల్లారుతూ వినోద్ లైఫ్ సేవ్ అయినందుకు సంతోషపడుతుంది. ఏంటండి ఇది, నలుగురు ముందు మా పరువు తీయటానికి పూనుకున్నారా అంటూ చంద్రమౌళి రాబోతుంటే ఇంకొక ముక్క వాడి గొంతు నుండి రానివ్వకుండా సామ్రాట్ వాడి గొంతు పట్టుకొని నొక్కుతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లో కలుద్దాం. స్నిగ్ధ గురించి అసలు సామ్రాట్ ఎలా తెలుసుకున్నాడు, ఇప్పుడు స్నిగ్ధ పరిస్థితి ఏంటి తెలియాలి అంటే ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.